నీ అవి పైసలు అనుకుంటాన్రా పెంకాసులు అనుకుంటాన్రా లేకుంటే ఎందుల్లా మంచిర్యాల జిల్లాల ఒక ఆఫీసరు 8 లక్షలు డిమాండ్ చేసి 2 లక్షలు లంచం తీసుకుంటా ఏసీబీకి దొరికిండు. గాయనైంది ఈ నడమ శీతం మంది బుక్ అవుతున్నారు. ఏదైనా పని మీద పోతే చాలు దానికంతా దీనికింత అని రేట్లు పెట్టుడు, 10 పరకో డిస్కౌంట్ ఇచ్చుడు. మనోళ్ళు కూడా ఏం ఊకుంటలేరబ్బా, సీదా ఏసీబీకి ఫోన్ కొట్టి వట్టిస్తూనే ఉన్నారు. దొరికేటోళ్ళు దొరుకుతూనే ఉన్నారు, లంచం అడిగేటోళ్ళు అడుగుతూనే ఉన్నారు. ఇప్పుడు మీరు చూడబోయే సుత ఏసీబీ వార్తే కాకుంటే ఏమైందన్నదే అసలు పాయింట్. హలో రెడ్డి గారేనా? నేను ఏసీబీ ఆఫీస్లోకి వెళ్ళి మాట్లాడుతున్నా. మస్తు కమాయిస్తున్నావట కదా, దానికంటే ఎక్కువ ఆస్తులు సంపాదించినవట, నీ మీద మస్తు కంప్లైంట్లు వచ్చినాయి అని అటుకెళ్ళి ఫోన్ చేయంగానే సార్ కొనుక్కు పుట్టింది. సరే సరే బుగులు వాడకు, అరెస్ట్ కావద్దంటే మేము చెప్పిన నెంబర్ కి పైకం పంపు, లేదంటే ఉత్త పుణ్యానికి జైలు కోతామని ధమ్కి ఇయ్యంగానే ధనా పైసలు పంపుతూనే ఉన్నాడు మన సారు. అట్లా ఇంత కొట్టిండంటే 10 లక్షల రూపాయల అమౌంట్ ని వాళ్ళ డిఫరెంట్ అకౌంట్స్ కి ఫోన్ పే ప్లస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఫస్ట్ 2 లక్షలు అటెంక 8,20,000 మొత్తం 10 లక్షలకు మీద సమర్పించుకున్నాడు. అడిగినంత పైకం పంపిన 5 రోజులకు సార్కు డౌట్ వచ్చి ఎంక్వైరీ చేస్తే గప్పుడు తెలిసింది సైబర్ దొంగలు నున్నగా గుండు కొట్టిండ్రని. ఏసీబీ లేదు గీసీబీ లేదు. మరి ఓ కొడుకో నన్ను మోసం చేసిరని లబ్బ మొత్తుకుంటా ఊరికి కంప్లైంట్ ఇచ్చిండు పోలీసులకు. బెదిరించడం కూడా ఎలా అంటే అతన్ని లైన్ లో పెట్టి అతన్ని ఎటు కదలనీయకుండా డిజిటల్ అరెస్ట్ చేసి వారు ఒక సూచించిన నంబర్కి డబ్బులు వేయించుకోవడం జరిగింది. కానీ మోసపోయింది చదువురాని పిల్లగాడో ఏం తెలియని తాతనో కాదు, వరంగల్ ఆర్టీఏ ఆఫీస్ లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టరు. అంత పెద్ద లెవెల్ నుండి కూడా సైబర్ దొంగలు బుగులు పట్టిస్తే ఉత్తగానే బోల్రా పడ్డాడు. అయితే సార్ రిటైర్మెంట్ కు దగ్గరుండట, ఓ గల్లా అరెస్ట్ అయితే బెనిఫిట్స్ రావని భయపడ్డాడట. చాలా మందికి తెలియంది ఏంటంటే మేము మిమ్మల్ని పట్టుకుంటామని ఎవరికి ఫోన్ చేయరు ఏసీబోళ్ళు, సీదా వచ్చుడే ఉంటది. వస్తే జర్రంతా లాపరో చేసినందుకు 10 లక్షల రూపాయలు వాయే. కానీ ఏ తప్పు చేయకుంటే ఉత్తగానే ఎట్లా బెదురుకున్నాడో ఫోన్ చేయంగానే.